నేను చెప్తా ఒక 2 నిమిషాలు అయితే మోహన్ అన్నయ్య కొన్ని దగ్గర డ్రా చేస్తారు. పిల్లకాయలు చదువుకోవడానికి అదికి దానికి కోర్టు ఉంటుంది ఉన్నాను ఎంఆర్ఓ అందరూ ఉన్నారు. రేపుకి ఎట్లా పోలు మన దగ్గర మార్పిచ్చే అధికారులకి అలాగనే పార్టీ వాళ్ళు కూడా మనం చేసుకున్నాము. హఠాత్తుగా జరిగినటువంటి ఇల్లు కాలిపోయిన సందర్భంగా ఆ కుటుంబాన్ని ఆదరించే విషయంగా ప్రభుత్వ యంత్రాంగంతో కూడా అప్పటికే స్పందించాలని ఆలోచనతోనే రావడం జరిగింది. ఇక్కడ నీళ్ళు సమస్య కానీ కరెంట్ సమస్య కానీ ఇలాంటిది కూడా పునరుద్ధరణ కాకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ఆదరిస్తాం. ఈ ఎస్టీ కాలనీకి తాగునీటి సమస్య కూడా చెప్పారు. ఇక్కడనే ఎంపీడీకి సంబంధించిన అధికారులు కానీ అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఏడీ గారు కూడా వస్తున్నారు. బోర్ ఇష్యూ డిస్కస్ చేసి ఇక్కడనే గౌరవ మా చెల్లెమ్మ సర్పంచ్ ఉన్నారు, అధికారులతో పాటు ప్రజలు ఉన్నారు. ప్రభుత్వ పరంగా ఏ గ్రామానికైనా కూడా భవిష్యత్తులోకి మీద కావాల్సిన రోడ్డు, తాగడానికి నీళ్లు, అక్కడ కావాల్సింది ఎలక్ట్రిసిటీ, ఈ 3 కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలు అందరూ కూడా సమిష్టిగా పనిచేసి ప్రభుత్వానికి తీసుకున్న బాధ్యత అందరూ పనిచేసామని మనం చేసుకుంటున్నాము. ఇక్కడే కాదు, నేను గతంలో కూడా శాసనసభ్యుడు నేను అప్పటికప్పుడే రెస్పాండ్ అవుతా. తుపాకులో టపాసులు కలిసిపోయినా, వడదెబ్బలు దెబ్బతిన్నా, తుఫాన్లు దెబ్బతిన్నా, ఇతరాత్ర గుంటలు పడిపోయినా, కరెంట్ షాక్ చనిపోయినా ఇలాంటి వారికి కూడా నేను అప్పటికప్పుడు రెస్పాండ్ అయ్యి సీఎం తీసుకునేవాడిని. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పేదవారికి ఏ వర్గమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా కూడా పేదవారికి నష్టం జరిగేటప్పుడు ప్రభుత్వ యంత్రాంగంతో కూడా మన ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఫాస్ట్గా ఉన్నారు, రెస్పాండ్ అవుతున్నారు. ఎటువంటి పరిస్థితులు కూడా ఎవరికి కూడా హాని జరగకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా సక్రమైన పద్ధతిలో పనిచేయాలని మనస్ఫూర్తి ద్వారా తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడే కాదు మొన్న కూడా నాగలాపురంలో ఇల్లు హఠాత్తుగా కాలిపోతే ఇమీడియట్గా వెళ్ళాం. మన ఆర్థిక సహాయం చేసేదాన్ని కూడా ఎంఆర్ఓ గారు ఇది అకౌంట్లో పడిన డబ్బులు, ఇప్పుడు ఇల్లు కాలిపోయింది, ఆడ కూడా ఇల్లు కాలిపోయింది, అకౌంట్లో పడాలంటే ఆ కొత్త పాసులు కావాలా. అలాంటప్పుడు నేనేం చేశానంటే అక్కడ వీఆర్ పైన కానీ లేదు ఆర్ఐ పైన కానీ వారి కింద పనిచేసిన డిప్యూటీ తహసీల్దార్ చేసుకుని మనం చేసేది అప్పటికి ఇల్లు కాలిపోయింది, బట్టలు లేదు, తినడానికి తిండి లేదు, ఇల్లు వానాకాలం, అలాంటప్పుడు మనం వారితో పాటు ప్రభుత్వ ప్రతినిధులు కూడా ప్రజాప్రతినిధులు కూడా దీని ఇన్వాల్వ్మెంట్ కావాలి. ఏ పేదవాడి కష్టం వచ్చినా వాళ్ళు ఆదుకునే విధంగా మనందరూ పనిచేయాలని, ఇది ప్రజల ప్రభుత్వం, ప్రభుత్వ సంక్షేమంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను కూడా అది ఆదివారమైనా, సోమవారమైనా, రాత్రి అయినా, పగలైనా కూడా అందరూ కూడా పనిచేయాలని ఈరోజు ప్రభుత్వానికి విశ్వాసపాత్రులంటే ప్రజలంతా కూడా విశ్వాసం ఇచ్చి మా పైన ఓటేసి గెలిపించారు. అలాంటి వారికి మనం ధర్మంగా చేయాలి. అలాగనే హాస్పిటల్ పరిశీలన చేశారు. ఈరోజు ఈ హాస్పిటల్లో మా ఎంఆర్ఓ గారు కూడా రెస్పాన్సిబిలిటీ